హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడన్నా సమ్మక్క సారక్క జాతర పోయిర్రా? పోకపోతేనే మన దగ్గరలోనే హైదరాబాద్ చేర్నింగంపల్లి అమీన్పూర్లో సమ్మక్క సారక్క గద్దలు ఉన్నాయి. చూడండి, ఇది సమ్మక్క ఆవరణం అంట. ఇదంతా అమీన్పూర్ చెరువు. ఇది చూడండి, చుట్టూ బిల్డింగులు, మధ్యలో సమ్మక్క సారక్క గద్ద. మీరు కూడా ఇక్కడనే చుట్టూ లింగంపల్లి చుట్టుపక్కలనే ఉంటే వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకోండి. వనదేవతలు. ఇది గోవిందరాజులంట. గత 2-3 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, అరే ఇక్కడనే పక్కన సమ్మక్క సారక్క గద్ద కట్టిర్రు, పోయేజందా సమ్మక్క సారక్క జాతర అంటే. నేను ఫస్ట్ టైం సమ్మక్క సారక్క అంటే వరంగల్ అనుకున్నాను, కానీ ఇక్కడే మా ఇంటి పక్కనే చుట్టుపక్కలనే ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, మీరు అందరూ చూస్తారు, ఈ హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంటే వచ్చి దర్శనం వేసుకోండి. మరి జాతర ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ బోనాల పండుగ వస్తుంది కాబట్టి బాగా అడవుడి ఉంటుంది అనుకుంటున్నా ఇక్కడ. మరి వచ్చి చూడండి, అప్పుడు కూడా ఒక వీడియో తీసాం. పైడి విద్యారాజ్ అంట. మన తెలుగులో పురాణాలు చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి, కానీ మనమే బిజీ లైఫ్లో. ఇది అమీన్పూర్ చెరువు పక్కనే, సమ్మక్క సారక్క పక్కనే ఉంటుంది. అరే చేతులు పెట్టాకరా, చెరువు, చేపలు. ఐ థింక్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. చూడండి ఒక్కొక్కటి ఎంత ఉందో. ఇది సాయిబాబా టెంపుల్. ఇది మొత్తం చెరువు ఎంత పెద్దగా ఉంది చూడు. కానీ దీంట్లో బోట్ లేదు. బోటింగ్ ఉంటే ఇంకా హైలైట్ ఉండేది. ఫ్యామిలీస్కి, పిల్లలతో వచ్చిన వాళ్ళకి, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి బాగా ఉండేది, కానీ లేదు బోటింగ్. త్వరలో మంచిగా చేస్తారనుకుంటా. చూడండి మొత్తం ఎంత బాగుందో. పోలీస్ ప్రొటెక్షన్, పోలీసులు కూడా ఉంటారు, మనకేం ఇబ్బంది లేదు. బాగుంది కదా. ఇది సాయిబాబా టెంపుల్. ఇది చూడండి, ఫ్యామిలీస్తో ఎంతమంది వచ్చి బాగా పిల్లలతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో. మీకు కూడా నచ్చితే ఇక్కడ రండి. ఇది హైదరాబాద్ మియాపూర్ చేర్నింగంపల్లి దగ్గర ఉంది. అమీన్పూర్ చూడండి ఎంత పెద్దగా ఉందో చెరువు. అసలు దీంట్లో బోటింగ్ ఉంటే ఎట్లా ఉండదో ఒకసారి ఊహించండి. చాలా పెద్ద చెరువు అమీన్పూర్ చెరువు. పిల్లలు చేపలని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.
అరా కుక్కరాజా, నువ్వు కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చావారా? ఎందుకు అబ్బాయి ఈ వీడియోలు తీస్తున్నావు కానీ నాకు బిస్కెట్ ఇస్తలేవు అన్నాడు చూస్తుంది ఇది. అంతేనారా? ఇదే సాయిబాబా టెంపుల్. సాయిబాబా టెంపుల్ దాటేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వినాయకుడు టెంపుల్ ఉంది. కొంచెం అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, వినాయకుడు ఎంత బాగా కూర్చున్నాడు చూడండి. కానీ వినాయకుడు అబ్బా, ఆయన అందమే అందం కదా. బాగుంటుంది వినాయకుడు టెంపుల్. మీరందరూ చూస్తారని ఈ వీడియో తీసిన. వీడియో కనుక నచ్చితే ఇంకా మీకు తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా. ఏమంటారు మిత్రుల్లో, సపోర్ట్ చేస్తారా? చూద్దాం ఎంతమంది లైక్ కొడతారో, ఎంతమంది కామెంట్ చేస్తారో.